మా యొక్క నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు, అక్కడ చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళారు. చెవులో ఏం చెప్పాడు మీరు ఎవరు విన్నారా సార్? చెవులో ఏం చెబుతారేందండి సార్? ఒక అధికార ప్రతినిధి నాకే తెలియదు. మా సోదరులు ఆయన తెలంగాణలో జనసేన పార్టీ తరఫున మన 19 ఎలక్షన్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయనకే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, 23 ఎలక్షన్ సారీ, ఆయన ఏం మాట్లాడకపోయిందో మాకే తెలియదు సార్. మరి మీకు ఎలా జరిగింది, ఎలా తెలిసిందో మాకేం తెలియదు. మరి అక్కడ కొప్పరిసి రేవంత్ రెడ్డి గారు కుర్చేసుకు కూర్చుంటారా, లేదంటే రాహుల్ గాంధీ గారు కుర్చేసుకు కూర్చొని చూసారా, మరి నాకేం తెలియదు. కానీ సరే, వాళ్ళు ఏం మాట్లాడుకునేందంటే మా ఎన్డీఏలో ఉన్న ఎవరనుకున్నా కదన్నా నరేంద్ర మోడీ గారు పెద్ద మనిషి. ఆయన మా నేషనల్ ప్రెసిడెంట్ గారికి కానీ, లేదంటే జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ముగ్గురికి దిశానిర్దేశం చేస్తాడు. ఎలా ఉండాలి, ఏంటి, మీరు ఎలా ఉండేదని, మనం ఎలా వెళ్తే రాజకీయంగా ముందుకెళ్ళగలం, మన ఎన్డీఏని ఎలా బలోపేతం చేయాలని చెప్పి అవును అనుకున్నా. కానీ మా ఎన్డీఏలో మేజర్ పార్ట్నర్ జనసేన ఉంది, మేజర్ పార్ట్నర్ తెలుగుదేశం పార్టీ ఉంది. ఆయన ఒక పెద్ద మనిషిగా 3 పార్టీ అధ్యక్షులకి ఒక దిశానిర్దేశం చేస్తారు సార్. తప్పే ఉంది అందులో. పరామర్శించడానికి వెళ్ళారు, పొద్దుగులు గంటలు పవన్ కళ్యాణ్ గారు మీకు బాగుందా, నొప్పులన్నీ తగ్గిపోయాయా అని చెప్పి పొద్దుకు అదే మాట్లాడరు కదా. ఆ తర్వాత ఇంకేమంటే రాజకీయం మాట్లాడతారు, ఆ తర్వాత ఫ్యామిలీతో కాసేపు మాట్లాడతారు, అన్ని విధాలు చర్చలు వస్తాయి. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఏంది మనం ఇంకా అలా ఎన్డీఏ ఎలా బలోపేతం చేయాలి, దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి డిస్కషన్ చేసి ఉండొచ్చు కదా. వాళ్ళకి ఆ వయసులో పెద్ద ఏముంటుంది సార్? ఏ సినిమా దురంధర్ సినిమా చూసావా, దురంధర్ 2 లేదంటే దురంధర్ 3 ఇంకేమైనా తింటామా, ఇలాంటి ఎవరు మాట్లాడుకుంటారా? రాజకీయాలు మాట్లాడుకుంటారు, తప్పేముంది దాంట్లో? మీకు వచ్చే ప్రాబ్లం ఏంది? ఎన్డీఏ రేపు కలిసి తెలంగాణలో కూడా పోటీ చేస్తే మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? మళ్ళీ మీరు అధికారం రాలని చెప్పి మీరు భయపడుతున్నారా? తెలుగుదేశం పార్టీ ఓట్లు మీకు బలవని చెప్పి మీరు భయపడుతున్నారా? మీ భయం దేనికోసం? అది ఓపెన్ గా చెప్పండి. మీరు తెలుగుదేశం పార్టీలో జనసేనలో కలుపుకొని మరి మళ్ళీ ఉమ్మడిగా మీరు ఇక్కడ పోటీ చేస్తే మా అధికారం రావు, మాకుంది పట్టుమని 2-3 రాష్ట్రాలు లేవు, అందులో తెలంగాణ గిరిక రాష్ట్రం పోతే మాకు రాహుల్ గాంధీ గారికి వచ్చే పాకెట్ మనీ ఖర్చు మొత్తం పోతే దయచేసి మీరు కలుపుకొని పోటీ చేయొద్దు, మీరు విడిగా పోటీ చేయండి అని చెప్పి ఒక బహిరంగ లెటర్ ఓపెన్ చేయండి, రిలీజ్ చేయండి. అలాగే సార్, ఒకరే పొన్నం ప్రభాకర్ గారికి నిజంగా తెలంగాణ ప్రజల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళ ప్రేమ ఉంటే, గల్ఫ్ కంట్రీకి వేరే రాష్ట్రాలకి చాలా మంది తెలంగాణ బిడ్డల్ని జాబులకు వెళ్తున్నారు కదా. పొన్నం ప్రభాకర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఒక పని చేయండి, మీరు ఒక కంపెనీ ఓపెన్ చేయండి, వాళ్ళు కూర్చోబెట్టి సాలరీలు ఇవ్వండి, వాళ్ళ చేత ఇచ్చేపించి కదా. మీకు నిజంగా అంత తెలంగాణ మీద అంత ప్రేమ ఉంటే మీరు ఆ పని చేయాల్సింది కదా. పొద్దుకులు పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పాలి. నేను ఒకటే చెప్తున్నా, సారీ చెప్పాల్సి వస్తే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఒకవేళ పార్టీ అంటూ ఉండకుండా పోవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉండకుండా పోవాలి సార్. దాంతో పాటు వీళ్ళు ఎయిర్పోర్ట్ గురించి చెప్పారు సార్. ఎయిర్పోర్ట్ 30 సార్లు చెప్పిన మన తెలుగు వ్యక్తే మినిస్టర్ గా ఉన్నారా బాబు, మీ యొక్క సీఎం గా ల్యాండ్ లేదు, లేదంటే మీకున్న లీడర్లో ఇంతవరకు ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదు, చేయకుండా ఎయిర్పోర్ట్ దోషులను కడతామా, నీలమేం కడతామా? బాజీ గారు, ఇది ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి కదా. ఎందుకు అనవసరమైన చిన్న విషయాలను పెద్దగా చేసుకోవడం ఇరు రాష్ట్రాలకి మంచిది కాదు కదా. ఆయన కూడా డిప్యూటీ సీఎం, ఇక్కడ నివాసి. ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇక్కడ పార్టీని విస్తరించే ఆయన కృషి చేస్తుంటే మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తాం. దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇవాళ చూస్తే తెలుగుదేశం పార్టీ 2013 ఎన్నికల్లో 14% ఓటింగ్, తర్వాత జరిగిన ఎన్నికల్లో అది శాతం 8% పడిపోయింది. 2023లో జరిగిన ఎన్నికలు పోటీనే చేయలే. ఇవాళ ఆ తెలుగుదేశం పార్టీకి 3% ఓటింగ్ కూడా లేదు. మొత్తం దాదాపు అందరూ కూడా అటు ఇటు డైవర్ట్ అయిపోయారు, బీఆర్ఎస్ తో అటు ఇటు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ బేస్ అయితే ఉంది. ఆయన పార్టీ ఎక్కడా కూడా లేదు, ఏ జిల్లాలో కూడా లేదు. ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు, అంతవరకు. నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడుతుంది? మిత్రుడు చెప్తున్నాడు నాగార్జున గారు. మాకేం భయం లేదు, భయపడాల్సిన అవసరమే లేదు మాకు. వీళ్ళు వస్తున్నారు కాబట్టి అది బహిరంగంగా చెప్పండి, చెవులు కొనుక్కోవడం అక్కడ. మేము ఎన్డీఏగా తెలంగాణలో మేము వస్తున్నాము, ముగ్గురం కలిసి పోటీ చేస్తున్నామని ప్రకటించండి. ప్లానింగ్ మాకు ఉంటుంది సార్, మీరు ఎందుకు ఇస్తారు? మేము ఎలా పోటీ చేయాలి, తెలంగాణ ప్రజల అభ్యంతరాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ మీద తెలంగాణ ప్రజల అభ్యంతరాలు ఏంటంటే, తెలంగాణ ఏర్పాటు చేయడం కోసం ఆయన మొదటి నుంచి కూడా సుముఖతగా లేడు పవన్ కళ్యాణ్ గారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యానాలే అందుకు నిదర్శనం. తెలంగాణ ఎప్పుడైనా కానీ ఒకటే ఆ మిత్రుడిని, పవన్ కళ్యాణ్ గారి పార్టీ మిత్రుడిని అడుగుతున్నా, ఏనాడైనా కానీ తెలంగాణ ఉద్యమంలో
అమరవీరుల గురించి ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారా ఇన్నేళ్లలో? వేల సార్లు ఆంధ్ర ప్రాంతంలో ఇవాళ ప్రేమాభిమానాలు కొత్తగా ఎదుర్కొంటున్నాయి. అది అడుగుతున్నారు ప్రజలు. మేము అడగట్లా, ప్రజలు మీరు ఆగండి. ఎందుకు మీరే మాట్లాడండి, నేను ఊరుకుంటాను. మీరు చెప్పారు, విన్నారు. నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంతంగా మాట్లాడే వ్యాఖ్యానాల గురించి మాట్లాడుతున్నాను నేను. ఆయన ఏమన్నారు? రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 రోజుల పాటు నేను నిద్రాహారాలు మానేశాను. దాని ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ పార్టీ విభజించిన విధానం నచ్చలేదు. కాంగ్రెస్ పార్టీ తెలుగు వాళ్ళ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పార్లమెంట్ డోర్లు మూసి ఎంపీలు కొట్టుకునే విధంగా ప్రజలు కొట్టుకునే విధంగా 1200 బలిదానాల మీద సోనియా గాంధీ గారు రాష్ట్ర విభజనకి యాక్సెప్ట్ చేసి చేశారు. పోరాడు సాధించుకోవాలన్నా మీరేం తీసుకొచ్చలేదు. పోరాడు సాధించుకోవాలన్నా 1200 మంది చనిపోయిన తర్వాత మీరు ఇచ్చారు. మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడారు. విభజన జరిగింది తర్వాత మీ పార్టీ బీజేపీ ఎన్డీఏలో ఉన్నారు. 12 ఏళ్ల నుంచి విభజించిన తర్వాత ఆ జరిగిన డ్యామేజ్ ఎందుకు పూర్చలేదు? ఎందుకు అడ్రస్ చేయలేదు? హైయెస్ట్ నేషనల్ హైవేలు ఓన్లీ తెలంగాణలో పడ్డాయి సార్. ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. ఇవాళకి కూడా ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. సరే సరే అండి బాజీ గారు ఒక్క విషయం అండి. ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పారు. సరే బాజీ గారు అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు అని అలా మాట్లాడుకుందామా? మీకు ఎక్కడో దగ్గర ఎంత పడాల్సిన అవసరం ఉంది. వినండి ఒకసారి కాదండి, గతాన్ని తవ్వుకుందామా, వర్తమానం కోసం ఆలోచిద్దామా? సార్ నేను ఒకటే చెప్తున్నాను, తెలంగాణ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆయన తాను క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజలు సరే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇప్పుడు విభజన నేపథ్యంలో ఏ రకంగా విభజించారు అన్న దాని మీద అదే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ వీరందరూ ఎందుకు ఆంధ్ర నాయకుల మీద ఆంధ్ర కల్చర్ మీద మాట్లాడినా ప్రవర్తించారు. ఇది ఫ్యాక్ట్. చేయలేదు. ఇవాళ అవసరానికి కొద్ది. సరే ఒక్క నిమిషం బాజీ గారు ఓకే కాదు, ఈ ద్వంద్వ వైఖరి ఇది కాదు. వర్మ గారు, ఆంధ్ర ప్రజలైనా తెలంగాణ ప్రజలైనా ప్రాంతీయవాదంతో సంబంధం లేదండి.